హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నది. రైతు రుణమాఫీ అజెండాగా రాష్ట్ర కేబినెట్ ఈరోజు సమావేశమైంది. ఇందులో ప్రధానంగా ఆగస్టు 15 వరకు రైతుల రుణమాఫీ సంబంధించి 2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తామని సీఎం లోక్సభ ఎన్నికల ప్రచార సందర్భంగా పదే పదే చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. దానికి అనుగుణంగానే క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్ మీట్ అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ వ్యవసాయాన్ని పండుగ చేయడమే కాంగ్రెస్ విధానం అన్నారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఏదైనా మాట చెప్తే అదే శిలాశాసనమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదురు నిలబడి ఇచ్చిన వాటిని నిలబెట్టుకోవడమే మా నాయకుల గొప్పతనం అన్నారు. ఆ కమిట్మెంట్ ప్రకారమే 2022 మే 6న రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్లో రుణమాఫీ హామీ ఇచ్చారని సీఎం తెలిపారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల పంట రుణాలను మాఫీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు సీఎం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 2014-2018లో రుణమాఫీ చేసిందని, మొదటిసారి 16,000 కోట్లు, రెండోసారి 12,000 కోట్లు మాఫీ చేసిందని సీఎం వెల్లడించారు. అప్పటి ప్రభుత్వం 2018 డిసెంబర్ 11న కట్ ఆఫ్ తేదీ ప్రకటించిందని, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2018 డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు కట్ ఆఫ్ తేదీని పరిగణలోకి తీసుకున్నట్టు సీఎం చెప్పారు. ఈ 5 ఏళ్ల మధ్యకాలంలో రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రుణాలను మాఫీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు చెప్పారు. అయితే యాక్చువల్గా ఈ క్యాబినెట్ భేటీకి ముందు సీఎంఓ నుంచి కొన్ని లీకులు వచ్చినాయని ఒక 2 పేపర్లలో వచ్చింది. అంటే రుణమాఫీని ఏకకాలంలో చేయడం సాధ్యం కాదు, 2 దఫాలుగా చేయాలని, మొదట 1 లక్ష రూపాయల, తర్వాత 1,50,000, తర్వాత 2 లక్షలు చేయాలనే వార్తలు వచ్చిన సంగతి తెలిసింది. కాకపోతే క్యాబినెట్ భేటీ తర్వాత రేవంత్ రెడ్డి వాటిని అన్నింటినీ కొట్టిపారేస్తూ ఏకకాలంలో రుణమాఫీ చేస్తామనడం హర్షణీయమైన పరిణామంగా రైతు సంఘాల నుంచి హర్షం వ్యక్తమవుతుంది క్యాబినెట్ నిర్ణయం పట్ల. అయితే ఈ రుణమాఫీ ద్వారా దాదాపు 47 లక్షల మందికి రైతులకు లబ్ధి జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. రైతు భరోసా సంబంధించి కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ఉపసంఘాన్ని వేశామని సీఎం చెప్పారు. జూలై 15లోగా ఉపసంఘం నివేదిక వస్తుందంటే నివేదిక ఆధారంగా రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేస్తామన్నారు. రుణమాఫీ కోసం 31,000 కోట్లు అవసరమని అంచనా వేశామని, దీనికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలు ఇకపై మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందిస్తారని సీఎం తెలిపారు. మొత్తానికి రుణమాఫీ అజెండాగా జరిగిన రాష్ట్ర కేబినెట్లో రైతులకు రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పాలి. 5 ఏళ్ల కాలానికి సంబంధించి డిసెంబర్ 9 అంటే గత ప్రభుత్వం డిసెంబర్ 11, 2018 కట్ ఆఫ్ పెడితే అక్కడి నుంచి 2023 డిసెంబర్ 9 వరకు కట్ ఆఫ్ 5 ఏళ్ల కాలానికి సంబంధించి తీసుకున్న రుణాలు 2 లక్షల రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకున్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామన్న మాటకు అనుగుణంగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తున్నది. సో దీని ఒకవేళ ఏకకాలంలో రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ రావు నిర్ణయం ఎలా ఉంటుందనేది కూడా కొంత ఇప్పుడు ఆల్రెడీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. దీనికి తోడు బీఆర్ఎస్లో
ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్లోకి వెళ్తుండడం కూడా ఆ పార్టీ కొంత ఇబ్బందికరమైన పరిణామాలుగానే చెప్తున్నారు. సో ఏదేమైనా కానీ మంత్రివర్గ సమావేశంలో రైతులకు రేవంత్ సర్కారు ఇచ్చిన మాట ప్రకారం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ దిశగా ఆ ఇచ్చిన మాట ప్రకారం ఆ రుణమాఫీని 100% పూర్తి చేస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.